హాయ్ అండి. నిన్న సండే కదా మేము ఐకియాకి వెళ్ళామన్నమాట. సో మాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. లోపల మేము ఉన్నాయో ల్యాగ్ లేకుండా మొత్తం ఫాస్ట్గా చూసేద్దాము. నేనైతే ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైజెస్ కూడా వచ్చేలాగా చూశాను నేను. నాకైతే నాకు నచ్చినవి అంటే కొంచెం అఫోర్డబుల్గా అనిపించినవి, క్యూట్గా ఉన్నాయి, క్యూట్ ఫైండ్స్ ఉన్నవి మాత్రం నేను మిస్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ నేను తీయలేదు, కానీ నాకైతే కనిపించినంత వరకు నేను తీశాను. చాలా పెద్ద స్టోర్ కదా, తిరగాలంటే చాలా టైం పడుతుంది. మేమైతే 6కి వెళ్ళి నైట్ 9:30కి వచ్చాము. అయినా కానీ మేము హాఫ్ స్టోర్ కూడా తిరగలేదన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని అఫోర్డబుల్ అనేవి నేను కొన్ని తీసానన్నమాట. నాకు కొంచెం బాగా అనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. మనం బయట కొన్నా కానీ ఇంత ఫినిషింగ్ అనేది ఇంత క్యూట్గా నీట్గా అయితే మనకి రావన్నమాట. సో ఎవ్రీ దానికి నేను ప్రైస్ డీటెయిలింగ్ అనేది అక్కడ చూపిస్తున్నాను కదండి, నా ఫింగర్తో నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ బాక్సెస్ అయినా కానీ, ప్లాస్టిక్ అనుకోవచ్చు కానీ చాలా క్వాలిటీగా ఉంటాయండి. నేనైతే చాలా తీసుకున్నాను నా హౌస్లోకి. ఈరోజు అని కాదు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. సో కిచెన్కి సంబంధించినవి కానీ, మనకి హోమ్ డెకార్కి సంబంధించినవి కానీ చాలా బాగుంటున్నాయి అనమాట. సో ఈ సెట్ ఆఫ్ 3 గ్లాస్ వచ్చేసి 400 అంట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి పెన్సిల్ హోల్డర్, పెన్ హోల్డర్, ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి బిలో 100 కూడా చాలా వరకే ఉన్నాయి. ఇది వచ్చేసి టూల్ బాక్స్ అనమాట. దాంట్లో నట్స్ అవి చాలా ఉంటాయి. చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఇదేంటిదో నాకు తెలియదు. 129 అంటే దీన్ని ఎక్కడ యూస్ చేస్తారో మరి. ఇది ఒక గ్లాస్ బాటిల్ అనమాట. 1.5 లీటర్ పడుతుంది అనుకుంటా. చాలా బాగుంది, కానీ దాన్ని వాష్ చేసుకొని కష్టం అని చెప్పేసి నేను తీసుకోలేదు. సో ఇది వచ్చేసి బాక్స్ 100 రూపీస్ అంట. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు కొన్ని బాక్సెస్ ఉంటాయి, పైన లిడ్స్ ఉంటాయి. లిడ్ సపరేట్ కాస్ట్ ఉంటుంది, బాక్స్ సపరేట్ కాస్ట్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ అవి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఆ బాక్స్ 100 రూపీసే ఉంది, కానీ లిడ్ వచ్చేసి 100 రూపీస్ 50 రూపీస్ ఉంది. సో అలా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సో టిష్యూ హోల్డర్. ఇవి వచ్చేసి ప్లేట్స్ అనమాట. ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి సింగిల్ గ్లాస్ వచ్చి 150 రూపీస్ అనమాట. మనకి అక్కడ మెన్షన్ చేస్తారు సింగిల్ అనేసి 6 పీసెస్ 4 పీసెస్ అని చెప్పేసి. అది చాలా క్యూట్గా ఉంది గ్లాస్. ఈ సీజర్స్ వచ్చేసి 181 రూపీస్ అనమాట. 2 వస్తాయి. ఇవి నాప్కిన్స్ అనమాట. స్టవ్ దగ్గర మనం యూజ్ చేసుకోవడానికి 4 వస్తాయి. చాలా బాగున్నాయి. ఈ గ్లాస్ జార్ కూడా 200 అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు మంచిగా అలా మనం బడ్జెట్లో తీసుకోవచ్చు మంచిగా. ఇవి ఐస్ ట్రేస్ అనమాట 200. ఇవి 6 వచ్చేసి 300 200 అనుకుంటా. చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ మా ఇంట్లో నాకు పెట్టే ప్లేస్ లేదు. రెంట్ హౌసెస్ కదా, ఎట్లాగే ఉంటాయి అనుకుంటా. సో ఇవి వచ్చేసి కట్లరీ ట్రేస్ అనమాట. నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఒక 50 రూపీస్ నుంచి మనకి పెట్టేదాన్ని బట్టి అనమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్లో, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తున్నా, నిజంగా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ కొత్తగా న్యూలీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఫస్ట్ సామాన్లు కొనుక్కునేటప్పుడు ఒకసారి ఐకియా కూడా విజిట్ చేయండి. యూస్ఫుల్ ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి అనమాట. మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు హౌస్ని. నెక్స్ట్ ఇది పాప్ సైకిల్స్ ట్రే అనమాట. ఇది మా పాప బలవంతంగా కొనిపించింది నా చేత. ఇవి వచ్చేసి 500 అంటే. గ్లాసెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ బాటిల్ మరి ఎందుకు నాకు అంత కాస్ట్ ఉంది, 500 రూపీస్ అంటే ఈ బాటిల్, కానీ క్యూట్గా ఉంది చూడడానికి. మనము ఇక్కడ వచ్చేసి సో మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వీళ్ళని మనం అప్రోచ్ అయితే మనకు కావాల్సినట్టుగా మనకి రేంజ్లో మనకి అన్ని డిజైన్ చేసిస్తారనమాట. సో ఇవి వచ్చేసి ఈ 150 అంటే ఆ 3 వచ్చి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ డోర్ మ్యాట్ వచ్చి 150. మేము ఎక్కువ డోర్ మ్యాట్సే తీసుకుంటామండి, చాలా బాగుంటాయి. ఈ బాత్రూమ్ క్లీన్ బ్రష్ 100 రూపీసే అనుకుంటా. చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ బాక్స్ అండి. అస్సలు ఎవరైనా వెళ్తే మాకు మిస్ అవ్వద్దు, ఎందుకంటే పిల్లలు టాయ్స్ పెట్టుకోవడానికి చాలా క్లాస్గా ఉంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, మళ్ళీ నేను ఇంకోటి తీసుకున్నాను అనమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే అసలుకి నాకు చెప్పక్కర్లేదు ఎంత బాగా నచ్చాయంటే, ఒకటి 100 రూపీస్ నుంచి 150, 130 అండ్ 300. మనం ఇవి తీసుకొని మన డిజైన్ మనం మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి కదండి, 1000 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి 250 రూపీస్ అంట. నాకైతే 250 రూపీస్కి అసలు ఏమొస్తుంది, ఎంత మంచిగా అంత బాగుంది తెలుసండి క్వాలిటీ. అది నేను తీసేసుకున్నాను. ఇది కూడా అంతే 150 రూపీస్ ట్రే అనమాట. మనకి ఏదైనా కిచెన్లో కానీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. అదిగోండి మా పాప నాకు పింక్ కావాలని చెప్పి గోల్ చేసి పింకే తీసుకుంది. సో ఆ బాక్స్ మాత్రం మొత్తం లిడ్ అండ్ బాక్స్ కలిపి 350 రూపీస్కి వచ్చింది. ఓన్లీ బాక్స్ అయితే 250. సో ఇట్లాగనమాట. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి, మనం సరిగ్గా చూడడం అంతేను, చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి వెళ్ళిన ప్రతి ఒక్కరు కొనుక్కున్నారు అనమాట. చాలా తక్కువ స్పూన్స్, ఫోక్స్. ఇవి వచ్చేసి సిప్పర్స్, బేబీ సిప్పర్స్. అంత వాటర్ లీక్ అయిపోతాయి, అంత యూస్ఫుల్ ఏమి ఉండదు ట్రావెలింగ్ వాటికి అయితే. ఇంట్లో అయితే ఓకే, పిల్లలు సరదా కోసం తీసుకోవచ్చు. బేబీ బిబ్స్ ఇవి వచ్చేసి 99 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట.
ఇవి ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్, బౌల్స్ ఇవన్నీ 100 రూపీస్కే వస్తాయి అనమాట. 4, 5 అనమాట. ఇవైతే అందరు తీసుకుంటారు, నేను కూడా తీసుకున్నాను, వెళ్ళిన ప్రతి ఒక్కరు తీసుకుంటారు. సో ఇది వచ్చేసి గ్లాస్ కప్స్ అనమాట. 400 రూపీస్ ఉన్నాయంట, సెట్ అనుకుంటా అది. ఫైనల్గా మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాం. మా పాప కూడా చేస్తున్నాను తిందామని. నాకైతే ఓవర్ కాస్ట్ అనిపించిందండి బాబు. అసలుకి అవి ఎంత ఉన్నాయి ఆ ప్లేట్లో, అవి ఏమున్నాయి 700 రూపీస్ పడిందనమాట. సరే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది పిల్లలకి అని చెప్పేసి తీసుకున్నాను. టేస్ట్ అయితే ఓకే. నాకు ఆ చికెన్ వింగ్స్ ఒకటే బాగున్నాయి, మిగతా అయితే నాకేం నచ్చలేదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి రీఫిల్ మగ్స్ అంటే కాఫీ కప్స్ కానీ లేకపోతే బేవరేజ్ డ్రింక్స్ తీసుకోవడం కోసం రీఫిల్ కోసం 90 రూపీస్ తీసుకుంటారు. ఈ కప్ మనం ఇస్తారు. మనం ఎన్ని టైమ్స్ కంటే అన్ని టైమ్స్ తీసుకోవచ్చు కాఫీ అన్ని బేవరేజెస్ కానీ. సో అని చెప్తున్నా కదా, ఆ కాఫీ తాగడం కంటే బయట మనకి మద్రాస్ ఫిల్టర్ కాఫీ, కుంభకోణం ఫిల్టర్ కాఫీస్ ఉన్నాయి కదా, అవి 100 రెట్లు చాలా బాగున్నాయి అనమాట. సో కాకపోతే వెళ్ళాం కదా, అది సరదానిగా తీసుకోవడమే. మనీ ప్లాంట్ 79 రూపీస్. ఇది వచ్చేసి ప్లాంటర్ పూలకుండి భలే క్యూట్గా ఉంది. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ అనమాట. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, 4-5 టైప్స్ ఉన్నాయి అనమాట. సూప్ బౌల్, నార్మల్ ప్లేట్, చిన్న బౌల్స్, ఎవ్రీథింగ్ 69 రూపీస్ అనుకుంటా. ఏదైనా ఒక సింగిల్ పీస్ తీసుకోవచ్చు. ఇది బాటిల్ క్లీనర్ అనమాట. నేను ఇందాక బాటిల్ చూపించాను కదా, అది క్లీన్ చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతాను. 50 రూపీస్ అనుకుంటా. ఈ గ్లాస్ వచ్చేసి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, 300 రూపీస్. నేను తీసుకోలేదు, అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఏం కుదరట్లేదు అందుకని తీసుకోలేదు. బ్రషెస్ కానీ ఇవి పీలర్స్ 2 వచ్చేసి 150 రూపీస్. ఇది ఏంటిదో నాకు అర్థం కాలేదు, తీసుకున్నాను కానీ నాకు టైం లేదండి. యాక్చువల్గా పిల్లలతో చాలా కష్టమైంది వీడియో తీయడం కోసం, కానీ నాకు కుదిరినంత వరకు తీశాను. సో ప్లీజ్ మీరు ఒక లైక్ ఇచ్చి షేర్ చేస్తే నేను పడిన కష్టానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట, 200 రూపీస్, చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, మనం చూసుకోవాలి. కానీ చిన్న మినీ చాపింగ్ బోర్డు, నేను ఇది కొన్నప్పుడు 50 రూపీస్, ఇప్పుడు 80 రూపీస్కి ఎంతో ఉన్నట్టుంది, 70 రూపీస్ అట్లా. ఈ నైఫ్స్ కూడా చాలా బాగున్నాయి, 200 రూపీస్ అంట, తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి అసలుకి. అంటే క్వాలిటీ అనేది మనకి ఎక్కడ అనేది చాలా బాగుంటుందండి. ఇవి ప్లాస్టిక్ బాక్సెస్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అసలుకి. సో మనకు బాక్సెస్ లిడ్స్ సపరేట్గా ఉంటాయి, మనం తీసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి స్పిల్ ప్రూఫ్ అనుకుంటా, లోపల రబ్బర్ ఉంది కదా. ఇవి వచ్చేసి 3 సెట్ వచ్చేసి 99 రూపీస్ అంట. ఓకే బాగానే ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇదిగో చెప్పాను కదా 4 టైప్స్. ఏ ప్లేట్ తీసుకున్నా 69 రూపీస్, బౌల్ తీసుకున్నా 69 రూపీస్. నాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా బాగుంటాయండి. మనం ఏమైనా సర్వ్ చేసుకోవడానికైనా, గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికైనా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కొత్తగా పెళ్ళయి కాపురం పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మిస్ అయ్యాలని ఫీలింగ్ వస్తుంది అనమాట బయట కొనుక్కున్న తర్వాత. ఇది వచ్చి 69 రూపీస్ అంట కాఫీ కప్పు. ఇది వచ్చేసి కాఫీ ఫ్రోటర్ 99 రూపీస్. మనం బ్యాటరీ పెట్టుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. నాకు మేము వెళ్ళినంత వరకు కవర్ చేశానండి, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఐటమ్స్ 100, 200 రూపీస్ కావాలంటే నేను వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.